ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ అండ్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూస్తుందాం. యాక్చువల్‌గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిందే ఆల్బమ్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఆల్బమ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. అంటే కొంతమంది ఇప్పుడు 'కాకమ్మ కథలో' వచ్చినప్పుడు అడిగారు, మీ ఆల్బమ్ ఫినిష్ అయిందంటే ఆల్బమ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బస్ట్ కొన్ని రిలీజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి 'పెద్ద మూవీ' తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పాడు కదా! ఆల్రెడీ 'పెద్ద మూవీ' రిలీజ్ అయిపోయింది. అది కూడా రిలీజ్ అవ్వబోతుంది. తనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నట్టు చెప్తున్నాడనమాట. ఎందుకంటే తనకి వచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ షూటింగ్ అయ్యి ఫస్ట్ వస్తున్న రిలీజ్ అవుతున్న ఆల్బమ్ కాబట్టి తనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాడు. ప్లస్ దాన్ని సాంగ్ పాడినతను, తీసిన వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొంచెం కొత్త వాళ్ళు. వాళ్ళకి హిట్ వస్తే వాళ్ళకి కొంచెం బూస్ట్‌గా ఉంటుంది కాబట్టి. సో, ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్‌కొచ్చేసి ఒక వెబ్ సీరీస్ లేటెస్ట్‌గా ఒక వెబ్ సీరీస్ ఆఫర్ వచ్చిందట. కొంతమంది ఏం రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటే, అసలు కళ్యాణ్‌కి బయటకొచ్చిన తర్వాత ఒక్క ఆఫర్ కూడా రాలేదు. మూవీస్ వస్తాయి, చాలా మూవీస్ వస్తాయి అని చెప్పి చాలా ఈగర్‌గా వెయిట్ చేసాడు. ఇప్పటి వరకు తనకు ఒక మూవీ ఆఫర్ కూడా రాలేదన్నారు. మూవీ ఆఫర్‌లు రావటం కాదు, తనకు మూవీ ఆఫర్‌లు వచ్చినియి. బట్ తను వీటికి యాక్టింగ్ కోర్స్ అవన్నీ తీసుకుంటున్నాడు కాబట్టి డాన్స్, యాక్టింగ్, ఫైటింగ్ వాటన్నిటికి కోచింగ్ తీసుకుంటున్నాడు కాబట్టి తను కొంచెం డిలే చేశాడు. అంటే తను డిలే చేసినంత మాత్రాన తనకి మూవీ ఆఫర్‌లు రాలేదని కాదు కదా! సో, తనూజకైతే ఇంక చెప్పాల్సిన పర్లేదు. తనూజకైతే చాలా ఆఫర్‌లు వచ్చినియి. వాటిలో తను సెలెక్ట్ చేసుకుంటుందట. అంటే మనకి వచ్చేసి తనూజని ఎట్లా చూడాలనుకుంటున్నాము అనేది, అంటే సంప్రదాయబద్ధంగా చూడాలనుకుంటున్నాం, పక్కింటి అమ్మాయిలా అట్లా చూడాలనుకుంటున్నాం. కొంతమంది మోడర్న్ డ్రెస్సులేసి అట్లా, అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఒకలాగా, బయటకొచ్చినప్పుడు ఒకలాగా ఉంటే తనకున్న క్రేజ్ కూడా పోతుంది. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లో ఎట్లా ఉందో బయటకొచ్చిన తర్వాత కూడా అంతే ఉంది మన తనుజ. అందుకనే అందరూ తనని చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా తనుజకున్న క్రేజీ పెద్ద హీరోయిన్‌కి కూడా లేదు. ఇప్పుడు అప్‌కమింగ్ హీరోలే కావచ్చు, ఇంతకుముందు హీరోయిన్‌లే కావచ్చు, వాళ్ళకి కూడా అంత క్రేజ్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే తనుజ ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా తన ఫ్యాన్స్ అందరూ తనని వచ్చి మీట్ అవ్వడానికి అసలు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. అందుకనే తను లేటెస్ట్‌గా కూడా ఒక ఈవెంట్‌కి వస్తున్నట్టు కూడా చెప్పింది గదా! సో, ఇప్పుడు తనూజ వచ్చేసి తను చేస్తున్న మూవీస్, అంటే తను సెలెక్ట్ చేసుకుంటున్న మూవీస్ తనని ఎలా అయితే ఇష్టపడుతున్నారో అట్లానే సెలెక్ట్ చేసుకుంటుందనమాట. సో, ఇప్పుడు కళ్యాణ్ గూడా తను ఆల్రెడీ ఒక కొన్ని స్టోరీస్ విని పెట్టుకున్నాడు. తను చేస్తా అని చెప్పాడనమాట. అంటే ఇంకో వితిన్ 2, 3 మంత్స్‌లో తన షూటింగ్ స్టార్ట్ అయిపోయి షూటింగ్‌కి సంబంధించి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా! ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే నేను ఆల్రెడీ చూసాను. బట్ వాటి గురించయితే ఇప్పుడు చెప్పడమే గానీ, వాటి గురించి ప్రూఫ్‌లయితే పెట్టలేను. ఎందుకంటే, ఆ ప్రూఫ్‌లు పెడితే నా ఛానెల్ ఉండదు గాబట్టి. సో, ఇదంతా పక్కన పెడితే మనకి కళ్యాణ్ గురించి బయట వస్తున్న అవుతున్న రూమర్స్ అయితే నమ్మొద్దు. కళ్యాణ్‌కి ఆఫర్స్ వచ్చి తనని మనం చాలా హైగానే చూడబోతున్నాం. తనుజ గురించి కూడా మనమేమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. తనుజ కూడా హైగానే ఉంటుంది. అంటే ఇద్దరిని మనం మూవీస్‌లో చూడబోతున్నాం. సో, వెబ్ సీరీస్ అంటారా? ఆల్రెడీ ఇప్పుడు నిఖిల్‌కి సంబంధించి ఒక వెబ్ సీరీస్ రన్ అవుతుంది. చూస్తున్నారా? అది 'విక్రమ్ డ్యూటీ'. అది చాలా సూపర్ హిట్ అయింది గదా! దానిలో కొత్త కొత్త క్యారెక్టర్స్ కూడా వస్తున్నారు. నిఖిల్, కావ్యలు ఇద్దరు కలిసి చేస్తే చూడాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడు కావ్య కూడా కొంచెం కోపం తగ్గి ఇద్దరు కలిసి వెబ్ సీరీస్ అడుగుతున్నారట వాళ్ళిద్దరిని కలిసి. ఎందుకంటే వాళ్ళిద్దరు పెయిరు. వాళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గావచ్చు, వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసిన సీరియల్ గావచ్చు, వాళ్ళిద్దరి పెయిరైతే అందరికి నచ్చుతుంది. అందుకని వాళ్ళు వర్క్ పరంగా ఇద్దరు కలిసి చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారట. సో, చూద్దాం. ఇప్పుడు తనుజ, కళ్యాణ్ అయితే ఎట్లా చే చేస్తే ఎట్లా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నిఖిల్, కావ్యల గురించి కూడా అంతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బట్ వాళ్ళిద్దరు విడిపోయారు. ఇంకా వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారని చెప్పి వాళ్ళిద్దరి గురించి అంతగా పట్టించుకోవట్ల. బట్ ఇప్పుడైతే వాళ్ళిద్దరికి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్ వచ్చిందంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. రిషి, వసు, నిఖిల్, కావ్య, తనుజ, కళ్యాణ్ వీళ్ళందరి కపుల్స్‌ని కలిపి ఏదైనా ప్రోగ్రామ్ పెడితే సూపర్‌గా ఉంటది. నాకైతే చూడాలనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఇవన్నీ చూడాలనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లస్ ఈ 3 పెయిర్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ 3 పెయిర్స్‌లో ఒక 2 పెయిర్స్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలిసిన పెయిర్సే. నిఖిల్, కావ్యలో వచ్చేసి మనకు తెలుసు. కావ్య వచ్చేసి ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10లో రాబోతుంది. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.